గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాము. ఉత్తరకాండలో కూడా మనం 23 సర్గలు పూర్తి చేసి 24వ సర్గలోని 60వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 61వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఆగచ్చ రాక్షస శ్రేష్ఠ వాక్యం శృణుమయోదితం యత్వయా చోద్యతం వీరా కుండలం మణిభూషితం ఏతద్విపూర్వజస్యాసీత్ కరణా భరణమీక్షతాం. రావణ, రమ్ము, నేను చెప్పే మాటలు వినుము. నువ్వు ఎత్తిన మణిభూషితమైన ఈ కుండలము మా ముత్తాతగారైన హిరణ్యకశ్యపుని చెవికి అలంకారంగా ఉండేది. ఏతత్పతితవచ్చైవాం అత్ర భూమౌ మహాబలః అన్యత్ పర్వత సానౌ హి పతితం కుండలాదను ముకుటం వేది సామీప్యే పతితం యుజ్యతో భువి హిరణ్యకశిపో పూర్వం మమ పూర్వ పితామహాత్. మహాబల సంపన్నుడు అయిన ఓ రావణాసురుడా, నా ముత్తాతగారైన హిరణ్యకశిపుడు పూర్వం యుద్ధం చేస్తూ ఉండగా ఈ కుండలం అక్కడ నేల మీద పడిందయ్యా. రెండవది పర్వతం చర్య మీద పడింది. కుండలముల వెనక కిరీటం వేది దగ్గర పడింది. నతస్య కాలో మృత్యుర్వా న వ్యాధిర్న విహింసక న దివా మరణం తస్య న రాత్రౌ సంధ్యయోర్నహి న శుష్కేన న చాంద్రేణ న చ శస్త్రేణ కేనచిత్ విద్యతే రాక్షస శ్రేష్ఠ తస్య నాస్త్రేణ కేనచిత్. రావణ, అతనికి కాలం కానీ మృత్యువు కానీ వ్యాధి కానీ లేదు. హింసించువారు లేరు. పగలు కానీ రాత్రి కానీ సంధ్యా సమయములందు కానీ మరణం లేదు. ఎండిన దాని చేత కానీ తడిగా ఉన్న దాని చేత కానీ ఏ ఆయుధం చేత కానీ ఏ అస్త్రం చేత కానీ మరణం లేదు. ప్రహ్లాదేన సమంచక్రే వాదం పరమదారుణం తస్య వాదే సముత్పన్నే ధీరో లోక భయంకర సర్వవర్యస్య వీరస్య ప్రహ్లాదస్య మహాత్మనః ఉత్పన్నో రాక్షస శ్రేష్ఠ నృసింహాకృతి రూపదృక్. ఓ రావణాసుడా, హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుడితో చాలా క్రూరమైన వాదం చేశాడు. అందరికీ పూజ్యుడు, మహాత్మ్యుడు, వీరుడు అయిన ప్రహ్లాదునకు ఆ హిరణ్య కశ్యపునకు వాదం ఏర్పడగా నృసింహాకార అవతారం ధరించి లోకాలకు భయం కలిగించే వీరుడు ఆవిర్భవించాడు. దృష్టంచ తేన రౌద్రేణ క్షుబ్ధం సర్వమశేషతః తత ఉద్ధృత్య బాహుభ్యాం నఖైర్నిర్ణేయమక్షయం ఏష తిష్టతి ద్వారస్థో వాసుదేవో నిరంజనః. భయంకరుడైన ఆ నృసింహుడు సూచిన ప్రతి వస్తువును చెల్లా చెదరు చేసేసి చేతులతో ఆ హిరణ్యకశిపుణ్ణి ఎత్తి గోళ్లతో చంపిపడేశాడు. ఇదిగో ఏ దోషాలు అంటని ఆ వాసుదేవుడే ఇక్కడ ద్వారపాలకుడై నిలిచి ఉన్నాడయ్యా. తస్య దేవాదిదేవస్య గతతో మే శృణుష్వ వాక్యం పరమ భావేన యది తే వర్తతే హృది. ఆ దేవదేవుని గురించి నువ్వు వింటానంటే ఇంకా చెప్తానయ్యా. ఆయన పట్ల గౌరవభావం ఉంటే విను. ఇంద్రాణాంచ సహస్రాణి సురాణామయుతాని చ ఋషీణంచైవ ముక్షానాం శతాన్యబ్ధ సహస్రశః వసన్నీతాని సర్వాణి
సయేష ద్వారి తిష్టతి. ఏ విష్ణువు సంవత్సరాల పాటు వేల కొలది ఇంద్రులని, అలానే ఐతములు అంటే 10,000 కొలది దేవతల్ని, 100 కొలది ముక్షులైన ఋషులను తన వశంలో ఉంచుకున్నాడు. అట్టి విష్ణువు ఇప్పుడు ద్వారం దగ్గర ఉన్నాడు. ఆయన ఆ ద్వారం దగ్గర. తస్య తత్వచనం శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్. ఆ మాటలు వినగానే రావణాసురుడు అంటున్నాడు, మయా ప్రేతేశ్వరో దృష్ట కృతాంత సహ మృత్యునా పాశహస్తో మహాజ్వాలా ఊర్ధ్వరోమ భయానక దంష్ట్రాలో విద్యుజ్జిహ్వస్య సర్పవృశ్చిక రోమవాన్ రక్తాక్షో భీమవేగస్య సర్వసత్వభయంకర ఆదిత్యైవ దుష్ప్రేక్ష సమరేశ్వ నివర్తక పాపానాం శాసిత చైవ సమయాయుధి నిర్జిత. బలిచక్రవర్తి పలికిన మాటలు విన్న తర్వాత రావణాసురుడు అంటున్నాడు, నేను ప్రేత ప్రభు అయిన యముణ్ణి చూశాను. ఆయన ఆయుధంగా ప్రయోగించే మృత్యువుని చూశాను. మృత్యుదేవత హస్తమునందు పాశమును ధరించి పెద్ద జ్వాలల్ని కక్కుతూ పైకి లేచిన రోమాల గల అతడు చాలా భయంకరుడు. పెద్ద కూరలు మెరుపోంటి నాలుగు గల అతనికి సర్పాలు తేళ్లు రోమాలుగా ఉంటాయి. ఎర్రటి కళ్ళు, భయంకరమైన వేగం గలవాడు, సూర్యుళ్లాగా చూడ శక్యం కానివాడు. ఆయనే యుద్ధంలో మరలిపోయాడయ్యా నన్ను చూసి. అట్టి యముణ్ణే జయించా నేను. నచమే తత్ర భీ కాచిద్ యథావా దానవేశ్వర ఏనంతు నాభిజానామి తద్భవాన్ వక్తుమర్హసి. ధర్మేంద్ర, నేను ఆ విష్ణువునకు ఏమాత్రం భయపడను, కానీ నేను అతన్ని గుర్తించజాలను. అంచేత నువ్వు అతని గురించి చెప్పు. రావణస్య వచః శ్రుత్వా బలిర్వైరోచనో అబ్రవీత్ ఏష త్రైలోక్య ధాతా చ హరినారాయణ ప్రభూ. రావణుడి మాటలు విన్న విరోచనుడి పుత్రుడైన బలిచక్రవర్తి ఇలా అన్నాడు, ప్రభు పాపాల్ని హరించేవాడు అయిన ఆ మహావిష్ణువు ముల్లోకాల్ని పోషించేవాడయ్యా. అనంత కపిలో జిష్ణుర్నరసింహో మహాద్యుతి క్రతుధామా సుధామా చ పాశహస్తో భయానక. అనంతుడు ఆయనకు అంతం లేదు. ఎలా ఉంటాడు? కపిల వర్ణంలో ఉంటాడు. కృష్ణవర్ణం అంటే నలుపు వర్ణంలో ఉంటాడు. జయించే స్వభావం కలవాడు. యజ్ఞమునందే నివసించేవాడు. పాశాన్ని హస్తంలో ధరించేవాడు. భయం కలిగించేవాడు. ద్వాదశాదిత్య సదృశ పురాణ పురుషోత్తమ నీలజీమూత సంకాశ గురు సురనాథ సురోత్తమ. మహావిష్ణువు 12 మంది ఆదిత్యులతో సమానమైన వాడు. అతి ప్రాచీనుడైన పురుష శ్రేష్ఠుడు. నల్లని మేఘంతో సమానమైన వాడు. దేవతల ప్రభువు, దేవతల్లో శ్రేష్ఠుడు ఆయన. జ్వాలామాలి మహాబాహు యోగి భక్త జనప్రియ ఏష ధారయతే లోకాన్ ఏష వై సృజతే ప్రభు. గొప్ప బాహువులు కలవాడు. ఇతని చుట్టూ జ్వాలల మాలలు ఉంటాయి. యోగీశ్వరుడు. భక్తుల మీద ప్రేమ అధికం ఆయనకి. సమర్థుడైన ఇతడే లోకాల్ని సృష్టిస్తాడు చుమా. వాటిని రక్షించేవాడు కూడా ఆయనే. ఎంత ప్రేమ అధికం కాకపోతే దుర్వాసుడు మరి శాపం ఇచ్చాడు అంబరీషుడికి కదా. మనం కార్తీక పురాణంలో చదువుకుంటాం. తన దగ్గరికి వెళ్తే నాకన్నా నా భక్తుడు గొప్ప అయ్యా, నేనేం చేయలేను, ఆయన దగ్గరికి పోవన్నాడు. అంత ప్రేమ భక్తుడండి. అది ఏష సంహారతే చైవ కాలో భూత్వ మహాబలః ఏష యజ్ఞస్య ఆద్యస్య చక్రాయుధతరోహరి. ఆ మహావిష్ణువే కాలుడుగా సంహారం చేసేవాడు.
పుట్టించేవాడు వాడే, రక్షించేవాడు వాడే, సంహారం చేసేవాడు వాడేనయ్యా. యజ్ఞం చేసి యజ్ఞము ఆయనే, యజ్ఞం చేసి పూజింపదగిన వాడు కూడా ఆయనే. చక్రాయుధధారి ఆయన. సర్వదేవమయశ్చైవ సర్వభూతమయస్తదా సర్వలోకమయశ్చైవ సర్వజ్ఞానమయస్తదా. సకల దేవతాస్వరూపుడు, సకల ప్రాణిస్వరూపుడు, సకల లోకస్వరూపుడు, సర్వ జ్ఞానస్వరూపుడు ఆయన. సర్వరూపి మహారూపి సర్వరూపి మహారూపి బలదేవో మహాభుజ వీర వీరచక్షుష్మాం త్రైలోక్య గురురవ్యయ. అన్ని రూపాలు ఆయనవేనయ్యా. బలవంతుడైన దేవుడు ఆయన. వీరులను చంపగలిగేవాడు, అంతను చూడగలిగేవాడు. ముల్లోకాలకు త్రైలోక్య గురురవ్యయ. ముల్లోకాల గురువు ఆయన. ఏనం మునిగణ సర్వే చింతయంతీహ మోక్షిణః ఏనం వేత్తి పురుషం న స పాపైర్విలిప్యతే స్మృత్వా స్తుత్వా తదేష్ట్వా చ సర్వమస్మాదవాప్యతే. మోక్షాన్ని కోరే మునులందరూ కూడా అతన్నే ధ్యానిస్తూ ఉంటారు. సకల శరీరాల్లో ఉన్న అతన్ని తెలుసుకున్న వారికి పాపాలు అంటవయ్యా. ఈ మహావిష్ణువుని స్మరించడం చేత, స్తుతించడం చేత, పూజించడం చేత అన్ని కోరికలను పొందవచ్చు. ఏతత్ శ్రుత్వా చ వచనం రావణో నిర్యయో తదా క్రోధ సంరక్తనయన ఉద్యతాస్త్రో మహాబల. వెంటనే వీడికి రావణాసురుడికి బ్రహ్మాండమైన కోపం వచ్చింది ఆ మాటలు వినంగానే. ఆయుధం పైకెత్తాడు, బయలుదేరాడు. తదా భూతంచ తందృష్ట్వా హరిర్ముసల దృక్ ప్రభువు నైనం హన్యధురా పాపము చింతయిత్వేతి రూపధృక్ అంతర్ధానం గతో రామ బ్రహ్మణ ప్రియకామ్యయా. అక్కడ విష్ణుమూర్తి, ద్వారంలో ఉన్న విష్ణుమూర్తి ముసలం ధరించి ఉన్నాడు. తదా భూతంచ తం దృష్ట్వా హరిర్ముసల దృక్ ప్రభువు. ఈ పాపాత్ముని ఇప్పుడు చంపకూడదు అని ఆలోచించుకున్నాడు. బ్రహ్మకు ప్రియం చేయాలని, అంటే బ్రహ్మవరం ఇచ్చి ఉన్నాడు కదా, అన్నీ అదే. చివరికి ఏంటి, అంత కథ చెప్పిన తర్వాత బ్రహ్మవరానికి లొంగి ఆయన కూడా అంతర్ధానం అయిపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. ఎవరు? విష్ణుమూర్తి. నచతం పురుషం తత్ర పశ్యతే రజనీచర హర్షాన్నాదం విముంచేన్వై నిష్క్రామన్ వరుణాలయ ఏనైవ సంప్రవిష్ట సపథాతేనైవ నిర్యయో. రావణుడికి ఆయన కనపడలేదు. సంతోషంతో బ్రహ్మాండమైన ధ్వని చేశాడు. ఏ మార్గంలో అక్కడికి ప్రవేశించాడో ఆ మార్గంలోనే నిష్క్రమించాడు. వరుణలోకంలో జరిగిన సంగతి ఇదంతా కూడా కదా. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.